సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని గాంధీ చౌక్ వద్ద గాలిపటాల దుకాణాల్లో సి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన చైనా మంజా దుకాణాల్లో ఉన్నా ఎవరైనా విక్రయించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నైలాను, నింతటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదకరమని తెలిపారు. బైక్పై వెళ్లే వారి మెడకు, కాళ్లకు తట్టుకొని చనిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. పర్యావరణానికి విపత్తుగా ఉండడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. ఎవరైనా చైనా మాంజను వినియోగిస్తున్న డైల్ 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. 3 దుకాణాల నుండి 7,400 విలువ గల మొత్తం 148 ప్యాకెట్ల చైనా అమ్ముతుండగా సీజ్ చేసి అమ్మిన ముగ్గురి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్‌ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.